ధన సంపాదన చెడ్డదా? ధనం చెడ్డది కాదు. శాస్త్రం కూడా ధనార్జన చేయమంటుంది. కానీ దేనికోసం? ధనం ధర్మార్థం ఉంటుంది శాస్త్రం. ధనం సంపాదించి ధర్మకార్యాలు చేయండి. గృహస్థు తప్పనిసరిగా ధనం సంపాదించాలి, ధర్మాచరణ చేయాలి. అంతేగాని మితిమీరిన ధనాశ కూడదు. ధనం కావాలనే కోరికలో తప్పులేదు. కానీ ఆ కోరిక ధర్మబద్ధంగా, హద్దు మీరకుండా, బంధించకుండా ఉండాలి. ఒక ధనికుడు ఒక వింత చాటింపు వేయించాడు. ఎవరు సూర్యాస్తమయంలోపు ఎంత ఎక్కువ దూరం నడవగలిగితే అంత మేరకు తన భూమిని వారికి బహుమతిగా ఇస్తానని చెప్పాడు. అనేక మంది పోటీలో పాల్గొని ఇక వారికి శక్యం కాక మధ్యలోనే నడక ఆపేశారు. సూర్యాస్తమయం అవబోతోంది. ఒక లోభి మాత్రం 10 కిలోమీటర్ల పైన నడిచాడు. అతనిలో ఓపిక సన్నగిలింది. రొప్పుతున్నాడు. మూర్ఛ వచ్చేలా ఉంది. ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అయినా ఇంకా నడిస్తే ఇంకా కొంచెం భూమి చేజిక్కించుకోవాలనే ఆశతో, దురాశతో నడిచి 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 నేల రాలిపోయాడు. జీవితాన్ని కోల్పోయాడు. ధనాశ ఇలాగే ఉంటుంది. కురుసద్బుద్ధిం మనసి తృష్ణాం. మనస్సును సద్బుద్ధితో నింపు. తృప్తితో ఉండు. మంచి కార్యాలు చేయబట్టు. ఎల్లబసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ధర్మబద్ధమైన నిష్కపటమైన కర్మలు చేసేవాడితో వచ్చే ధనంతో ఆనందంగా తృప్తిగా ఉండు.